ఎక్కడ చూసినా ఏఐ ఫోటోలు తెగ హల్చల్ చేస్తున్నాయి. ఎవరి వాట్సాప్ స్టేటస్ చూసినా సరే 3D ప్రింట్, నానో బనానా అంటూ కనిపిస్తున్నాయి. కొన్ని రోజుల నుంచి ఏఐ టెక్నాలజీ అందరినీ అబ్బురపరుస్తుంది. దీనివల్ల మనకు తెలియకుండానే ప్రైవసీ సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సైబర్ క్రైమ్ దగ్గర నుంచి న్యూడ్ ఫోటోలకు ఉపయోగించే వరకు కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇంతకీ ఈ ఏఐ వల్ల వస్తున్న సమస్యలేంటి, దాన్ని ఎలా జాగ్రత్తగా వాడుకోవాలి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రీసెంట్గా ఓ యువతి తన ఫోటోను నానో బనానాకిచ్చి శారీ కట్టినట్లు ఇవ్వమని కోరింది. పుట్టుమచ్చతో సహా చీరలో అందంగా తన ఫోటోను రెడీ చేసింది నానో బనానా. కానీ నిజానికి ఆ యువతి పంపిన ఫోటోలో పుట్టుమచ్చ కనిపించడం లేదు. కానీ ఆ ప్లేస్లో నిజంగానే యువతికి పుట్టుమచ్చ ఉందట. కనిపించని పుట్టుమచ్చను కూడా ఏఐ పట్టేసి చీర ఫోటోలో చూపించింది. ఏంటది? షాక్కి గురైంది ఆ యువతి. తనకు ఎదురైన ఈ అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ జాగ్రత్త అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడు వాట్సాప్లో కూడా నానో బనానా అందుబాటులోకి వచ్చింది. ఈ పర్ప్లెక్సిటీ వాట్సాప్ బాట్ వల్ల కూడా చాలా జాగ్రత్త పడాల్సిందే. యూజర్ల పుట్టుమచ్చలతో సహా పట్టేస్తున్న ఏఐ వల్ల వ్యక్తిగత సమాచారం లీక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఆందోళన చెందుతున్నారు యూజర్లు. చీరకట్టు కావాలని అడిగిన వెంటనే ఫోటోను అందించదు నానో బనానా. కాస్త సమయం కావాల్సిందే. దానికోసం గూగుల్ ఫోటోలు, డ్రైవ్, సోషల్ మీడియా లింక్స్ వంటి షేర్ చేసిన డేటాను వెతుకుతుందట. ఇందులో మీ పుట్టుమచ్చలు లేదా మరేదైనా గుర్తులుంటే వాటిని పట్టి మరీ మీ కొత్త ఫోటోలకు పెట్టి మరీ పంపిస్తుంది. అంటే మీ పాత ఫోటోల్లో ఎక్కడైనా పుట్టుమచ్చలు లాంటివి ఉంటే వాటిని స్కాన్ చేసి కొత్త ఇమేజ్కు పెడుతుంది. ఒకవేళ మీరు ఎలాంటి యాక్సెస్ ఇవ్వకపోతే జస్ట్ నార్మల్ ఫోటోను తీసుకుని ఇచ్చేస్తుంది. అయితే బ్రెయినింగ్లో ఏఐకి ఇచ్చిన ఫోటోల్లో మీరు ఇచ్చిన ఇమేజ్కు పోలిన ఇమేజ్ ఏదైనా ఉంటే దాన్ని కూడా ఇచ్చేస్తుంది. అందుకే ఇప్పుడు ప్రజల్లో ఏఐ విషయంలో భయం మొదలైంది. ఫోటోలను అప్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తలు పడుతున్నారు. కానీ యూజర్ల అనుమతి లేకుండా ఎలాంటి గూగుల్ ఫోటోలను తాము ఉపయోగించము అంటుంది గూగుల్. ఫోటోను ఉపయోగించమని యూజర్లు అనుమతి ఇస్తే జస్ట్ దాన్ని మాత్రమే ఉపయోగిస్తుందట. ఇమేజ్లు, సమాచారం వంటిది గూగుల్ వద్ద జస్ట్ 36 నెలలు మాత్రమే ఉంటాయని, అది కూడా సెక్యూరిటీ లేదా పాలసీ కారణాల వల్ల మాత్రమే గూగుల్ ఉంచుతుందని, వాటిని కూడా ఎవరికీ షేర్ చేయదని చెప్తోంది గూగుల్. ఇక ఏఐ ఫోటోలు అనుకొని చిక్కుల్లో కూడా పడేస్తున్నాయి. రీసెంట్గా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో 70,000 రూపాయల మోసానికి గురయ్యాడు ఓ యువకుడు. తన ఫోటోను అప్లోడ్ చేయగానే ఖాతాలో నుంచి 70,000 రూపాయలు ఫట్టుమని మాయమైపోయాయట. మరో కేసులో ఓ బాలీవుడ్ నటుడు ఫోటోలను మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫోటోలుగా చిత్రీకరించి దర్శక నిర్మాతలకు ఫోటోలను పంపి వేధింపులకు గురి చేస్తోందో మహిళ. ఈ ఏఐ టెక్నాలజీ ద్వారా చేసే మోసాలు ఇక్కడితో ఆగలేదు. బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్లు కూడా దీని బారిన పడ్డారు. మా ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల కంటెంట్తో వాడుతున్నారని రీసెంట్గా అభిషేక్ బచ్చన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇంకా ఇలాంటి నేరాలు వెలుగు చూసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.